కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం ద్రాక్షారామంలో గల భీమేశ్వర దంత వైద్యశాల వైద్యులు డాక్టర్ క్రాంతి కుమార్ ఆధ్వర్యంలో వరల్డ్ హార్ట్ డే సందర్భంగా జర్నలిస్టులకు ఉచిత దంత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోట్ అనే అత్యాధునిక పరికరం ద్వారా జర్నలిస్టులకు దంత పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ క్రాంతి కుమార్ మాట్లాడుతూ గుండె సంబంధిత జబ్బులలో దంతాలు కీలక పాత్ర వహిస్తాయని, దంతాలను నిర్లక్ష్యం చేస్తే గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. దంతాల చిగుళ్ళ సమస్యలను అశ్రద్ధ చేయకుండా నోటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. నా పేరు డాక్టర్ క్రాంతి కుమార్, భీమేశ్వర డెంటల్ హాస్పిటల్, ద్రాక్షారామం. సో మన హార్ట్ అనేది మన శరీరంలో చాలా ముఖ్యం. సో మన హార్ట్ ఎంత పరిధంగా ఆరోగ్యంగా ఉంటేనే మన జీవనశైలి కొనసాగుద్దని అందరికీ తెలిసిన విషయమే. సో ఈ హార్ట్ విషయంలో ఈరోజు ఉచిత దంత వైద్య శిబిరం నిర్వహిద్దామనే ఒక ఉద్దేశంతో జర్నలిస్టులు మిత్రులకి అందరికీ ఆహ్వానించి ఇలా ఉచితంగా మా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోట్ ద్వారా పరీక్షలు చేసి ఫ్రీగా మెడిసిన్స్ ఇవ్వడం జరిగింది. సో అసలు హార్ట్ డేకి మాకు రిలేషన్, అసలు ఈ వైద్య శిబిరం పెట్టడానికి కారణం ఏంటి అని అందరికీ ఉంటుంది. హార్ట్ అంటే హార్ట్ డాక్టర్స్ కానీ వాళ్ళు పెట్టాలి కదా వైద్య శిబిరం, మీరెందుకు పెట్టారన్న ప్రశ్న కూడా రావచ్చు. సో ఎందుకంటే నోటికి హార్ట్కి మన శరీరంలో ఏ అవయవానికి లేని దగ్గర సంబంధం రెండింటికి ఉంటాయని చాలామందికి తెలియదు. సో ఆ రెండు బాగా దగ్గర కోరిలేషన్ అనమాట. నోరు ఎంత బాగుంటే మన గుండె అంత బదిలంగా ఉంటుంది. సో ఎందుకో కూడా కొన్ని విషయాలు చెప్తాను. సో చెవుల్లో ఇప్పుడు బాగా రోజు ఉదయాన్నే బ్రష్ చేస్తాం. బ్రష్ చేసినా కొంతమంది ఎక్కడో కొన్ని సంవత్సరాల వరకు క్లీనింగ్ చేయకుండా ఉండడం వల్ల ఆ పాచ్ అనేది గెట్లగా కట్టి చిగులు వాపు వస్తుంది. చిగుల నుంచి రక్తం కారడం. సో ఈ చిగులు వాపు అనేది మన హార్ట్ అటాక్స్కి వాటికి దెబ్బతీస్తుంది. సో అందుకని చిగుళ్ళు బలపరుచుకోవడానికి ప్రతి సంవత్సరం ఒకసారి క్లీనింగ్ ఒకటి చేయించుకోవాలి. సో క్లీనింగ్ చేయించుకొని ఆ నోటిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకుంటే అది కూడా ఒక కీలక పాత్ర, మన గుండె బదిలంగా ఉంచుకునే దాంట్లో ఒక కీలక పాత్ర వహిస్తుందని నేను ఈ వైద్య శిబిరం ద్వారా తెలియజెప్పుకుంటున్నాను.